డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ ఒక్క డైలాగ్తో సౌత్ ఇండియాలో పాపులర్ అయిన సెలబ్రిటీ బిజినెస్ మ్యాన్ లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ జైన్ హఠాత్తుగా మాయమయ్యారు. దక్షిణాది 4 రాష్ట్రాల్లో 52కు పైగా బంగారు ఆభరణాల షాప్స్ నెలకొల్పడమే కాకుండా గోల్డ్ సేల్స్తో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు లలితా జ్యువెలర్స్ కిరణ్ కుమార్. తలతలా మెరిసిపోయే గుండుతో ఆకర్షణీయంగా మాట్లాడుతూ బిజినెస్లో ప్రత్యర్థులను ఛాలెంజ్ చేస్తూ తన బంగారు నగలకి తానే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇండియాలోనే ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ తర్వాత చాలా మంది బిజినెస్ పర్సన్స్ తమ ఉత్పత్తులకు తామే బ్రాండ్ అంబాసిడర్స్గా మారారు కూడా. ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ల కోసం సెలబ్రిటీల వెంట పరిగెత్తకుండా సెలబ్రిటీల ఫేస్ చూపించి ప్రోడక్ట్ని అమ్మే అవసరం లేకుండానే తన నగలను తానే అడ్వర్టైజ్ చేసుకున్నారు కిరణ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు, మా నగలు రేటు ఫోటో తీసుకోండి, ఈ రేట్ ఇంకెక్కడైనా ఉందేమో పోల్చి చూసుకోండి అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ మార్కెట్లోకి దూసుకెళ్లాడు కిరణ్. అయితే ఆయన ఒకప్పటిలా టీవీలో కనిపించడం లేదు, రేడియోలో వినిపించడం లేదు, న్యూస్ పేపర్స్లో భారీ ప్రకటనలు ఇవ్వట్లేదు, మీడియాకి ఇంటర్వ్యూలే లేవు. లలితా జ్యువెలర్స్ కిరణ్ ఏమైపోయాడు అంటూ దక్షిణాది 4 రాష్ట్రాల్లో జనం చర్చించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోని బంగారు వ్యాపారంలో కింగ్గా పేరొందిన లలితా జ్యువెలర్స్ కిరణ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని వదంతులు నడుస్తున్నాయి. వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారని గాసిప్స్ కూడా తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో లలితా జ్యువెలర్స్ కిరణ్ ని గుర్తుపట్టని వాళ్ళుండరు. సెలబ్రిటీలు కూడా ఈ బంగారు బోడిగుండుతో సెల్ఫీలు దిగుతారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడి తిండికి లేని పరిస్థితి నుంచి వేల కోట్లకు ఎదిగాడు కిరణ్. 1985 నుంచి లలితా జ్యువెలర్స్ కు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తూ ప్రస్తుతం 18,000 కోట్ల టర్నోవర్ వరకు ఆ సంస్థను చేర్చాడు. ఒక సెలబ్రిటీ గాని, ఒక పాపులర్ పర్సన్ ని గాని నమ్ముకోకుండా తన బంగారాన్ని తానే అడ్వర్టైజ్ చేసుకుంటారు కిరణ్. నిక్కచ్చి వ్యాపారస్తుడిగా పేరున్న లలితా జ్యువెలర్స్ కిరణ్ ని ఎదుర్కోవడం జోయా లుకాస్, తనిష్క్, జిఆర్టీ లాంటి బడా కార్పొరేట్ గోల్డ్ వ్యాపార సంస్థలకు కూడా సాధ్యం కావడం లేదు. ఏడాదికి 400 కోట్ల రూపాయలకు పైగా ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లతో జనాన్ని ముంచెత్తే కిరణ్ ఈ మధ్య 6 నెలల నుంచి మార్కెట్లో కనిపించడం లేదు. ఎక్కడా ఆయన ప్రకటనలు లేవు. మార్కెట్లో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఆయన వ్యాపార ప్రత్యర్థులు ఆ వదంతులను ఇంకా పెద్దవి చేశారు. కిరణ్ బంగారు వ్యాపారంలో భారీగా నష్టపోయాడని, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, లలితా జ్యువెలర్స్లో బంగారం కొనడం తగ్గిపోయిందని, సేల్స్ లేవని, లలితా జ్యువెలర్స్ కిరణ్ సంక్షోభంలో చిక్కుకున్నారని మార్కెట్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కిరణ్ బ్యాంకులకు వేల కోట్లకు అప్పులు పడ్డాయని కూడా అంటున్నారు. ఆ మధ్య రాజ్యసభ సభ్యత్వం కోసం ఒక పొలిటికల్ బ్రోకర్కి 5 కోట్ల రూపాయలు ఇచ్చి కిరణ్ మోసపోయాడట. ఇది ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డాడట. ఇంత తెలివైన వ్యాపారి ఆర్థిక సంక్షోభంలో ఎందుకు చిక్కుకున్నాడు, వ్యాపారాన్ని ఎలా దెబ్బతీసుకున్నాడు అనేది ఇప్పుడు మార్కెట్లో పెద్ద చర్చ. కావాలనే లలితా జ్యువెలర్స్ కిరణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడని, సొంత సమస్యలు పరిష్కరించుకొని మళ్లీ కొత్త ప్రకటనలతో మార్కెట్లోకి దూసుకొస్తాడని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.